తెలంగాణ పల్స్ ఛానల్ తరఫున రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్గా మిమ్మల్ని ఎంపిక చేసినందుకు మా టీం అందరి తరఫున మీకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు మీ ఛానల్ వారికి, మీకు, మీ అందరికీ. మొదటగా గడుగు గంగాధర్ గారి రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? నేను రాజకీయంలో విద్యార్థి దశ నుండే, నాకు రాజకీయాలు అంటే ఆ రోజు నుండి ఇంట్రెస్టెడ్. విద్యార్థి దశ నుండే 1983లో కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థ అయిన విద్యార్థి విభాగమైన NSUలో జాయిన్ అయ్యి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మీతో మాట్లాడుతున్న ఈ సెకండ్ వరకు ఇంకా రాజకీయాల్లో సుమారు 41 సంవత్సరం అవుతుంది. నేను రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా పార్టీ బాధ్యతలు ఏ బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతల్లో భాగంగా ప్రతి బాధ్యతని సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు మెచ్చే విధంగా బాధ్యతలన్నీ నిర్వర్తించాను. అందులో భాగంగానే ఈరోజు నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు గౌరవప్రదమైన వ్యవసాయానికి సంబంధించి రైతు వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా నన్ను నియమించి 3 నెలలు అవుతున్నది. సందర్భంగా మరి మీరు చెప్పినట్టుగానే నేను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, మరి నాకు సహకరించిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీకు ఇచ్చిన ఈ బాధ్యతలు రైతులకు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సర పాలనలో రైతులకు అన్యాయం జరిగింది, ఇస్తానన్న ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలో వెనుకబడి ఉంటున్నారు అన్నది ప్రజల ఒపీనియన్. దానికి మీ మాటలు? అది చాలా మీరు అడిగిన ప్రశ్న అబద్ధమైన ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ పార్టీని దీవించండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తద్వారా మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాము, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తాం. కమిషన్ ఏర్పాటు చేస్తే కమిషన్ దగ్గరకు వచ్చి మీ యొక్క సమస్యల్ని వివరించుకోవచ్చు. రైతులకు ప్రభుత్వానికి కమిషన్ సమన్వయపరుస్తూ రైతుల కష్టాలని, రైతులకు ఉన్న ఇబ్బందులని మరి కమిషన్ ప్రభుత్వ దృష్టి తీసుకొస్తే నెరవేరుస్తామని ఆ రోజు ఏ విధంగా అయినా పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రజల ముంగుట్లోకి వెళ్ళి మాట్లాడినప్పుడు ప్రజలు దీవించే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజుకి సంవత్సరం 2 నెలలుగా గడుస్తున్న తరుణంలో మరి ఏవైతే వాగ్దానాలు చేశామో రైతులకు బోనస్ కానివ్వండి, 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు ఏమేమి అప్పుడు ఆ రోజు చేశామో మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తద్వారా మొట్టమొదటిసారిగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం అనేది ప్రారంభమైపోయింది. ఏ విధంగా అయిపోయామో ఆ విధంగా అవుతే దీంట్లో సమస్య ఏంటంటే 2 లక్షలు ఎప్పుడైతే మేము చెప్పామో దాంట్లో 1,00,000 రూపాయలు, 1,50,000, 1,70,000, 1,20,000 చాలామంది రైతులకు రుణమాఫీ జరిగింది ఈ రోజుకి. కాకపోతే అక్కడెక్కడ ఈ బ్యాంకర్స్ అనివ్వండి, సొసైటీ అనివ్వండి, ఇంకా ఇతరతర సమస్యలు ఏవి తీసుకున్నా ఆ బ్యాంక్ పాస్బుక్లో ఒక పేరు, ఇంటి పేరు మార్చో, ఇనిషియల్ మార్చో, మరి లోన్ తీసుకున్న ఖాతాలో ఒక పేరు ఉండడం వలన కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాటన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా కూడా వారికి సంబంధిత అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఎవరెవరి ఈ తప్పిదాల వలన రుణమాఫీ అవ్వలేదో వారన్నింటి కూడా క్లియర్ అని చెప్పి, అదేవిధంగా మేము కూడా కమిషన్ ద్వారా ఎక్కడెక్కడ తప్పు తడకలు జరిగిన విషయాలను అధికారుల పరంగా కానివ్వండి, బ్యాంక్స్ పరంగా కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ పరంగా తప్పు జరిగినాయని మీరు మాకు తెచ్చి సబ్మిట్ చేయండి, ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నాం. అటువంటి కొన్ని క్లియర్ అయినా ఈరోజు వరకు కూడా ఇంకా క్లియర్ అవుతూనే ఉన్నాయి. అవుతే దీన్ని కొన్ని రాజకీయపరమైన నిర్ణయాలతో ఇతర పార్టీల వారు కేవలం ఈ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది దానిపైన అబ్బండలేయాలని ఆలోచనతో వేస్తూ ఉన్నారు. అది అవాస్తవం. ఈరోజు బోనస్ వేసాం, బోనస్ పడ్డ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరూ హర్షిస్తూ ఉన్నారు. బ్రహ్మాండ బోనస్ వచ్చింది మాకు, ఆ సంతోషంతో ఉన్నారు. ఇప్పుడు రైతు భరోసా తీసుకొచ్చాం. ఆ రైతు భరోసా కూడా అది కార్యక్రమం నేనుండే బహుశా అనుకుంటున్నాను ఎకరన్నర, హాఫ్ ఎకరం వాళ్ళకి నాకు పడతా ఉన్నాయి. తద్వారా వారికి కూడా పడతాయి, ఇంకా ఎక్కువ ఎకరాలు ఉన్న వారికి కూడా. ఏమంటే రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి గారు. ఉమ్మడి రాష్ట్రంలో మీరు చూడండి, అసలు ఈ రైతు కమిషన్ అనేది ఉండిందా? రైతు కమిషన్ అనేది ఈరోజు వచ్చిందంటే ఎంత రైతులు సులభంగా కలవగలుగుతున్నారంటే
మంత్రి దగ్గరికి వెళ్ళడము లేదా రాష్ట్రం రైతు కమిషన్ ఏర్పాటు చేయడం వలన రైతులకు వచ్చే లాభాలు ఏంటో సార్? రైతులు నేరుగా కమిషన్ దగ్గరికి వస్తూ ఉన్నారు. మాకు ఈ కష్టాలు వస్తున్నాయి, మాకు ఈ అధికారి ఇబ్బంది పెడతా ఉన్నాడు, లేదా మాకు రుణమాఫీ అవ్వలేదు, లేదా మాకు రైతు భరోసా రాలేదు, లేదా మా భూములు పక్క వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయినాయి, మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి ఎన్నో సమస్యలు మా రైతు కమిషన్ తీసుకొస్తూ ఉన్నారు. ఈ కమిషన్కి ఒక చైర్మన్ గారు పెద్దలు సీనియర్ నాయకులు కోదండరెడ్డి గారు చైర్మన్. వారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. వారు ఈ రాష్ట్రంలో గత 20 సంవత్సరాలు 2 మారుతాను ఎమ్మెల్యే చేసిండు. మరి గత 20 సంవత్సరాలు రైతు సమస్యల పట్ల ఈ రాష్ట్రం అంతా తిరిగిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ వచ్చినాక కానివ్వండి, కోదండరెడ్డి గారు అని అంటే గుర్తెరగని వ్యక్తి లేరు. రైతులు ఏదన్నా సమస్య వస్తే కోదండరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, కోదండరెడ్డి ఎక్కడ కమిషన్లో ఉన్నాడు. కమిషన్లో చైర్మన్తో పాటు 7 సభ్యులు ఉన్నారు. 7 సభ్యులు రెగ్యులర్గా కమిషన్, మా కమిషన్ బీఆర్కే భవన్ సెక్రటరియట్ ముందు ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో, ఫస్ట్ అంతస్తులో. కనుక రైతులకు సులభంగా వచ్చి కలవడానికి వీలుగా ఈ కమిషన్ వచ్చేవారు రైతులు వచ్చిన వాళ్ళందరూ కూడా చర్చించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇమీడియట్గా మా చైర్మన్ గారు మా సభ్యులం ఎవరున్నా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం. కమిషన్ దగ్గరికి రైతు వచ్చిండు, ఈ సమస్య తీర్చండి, ఇవి మేము నోటు పంపుతా ఉన్నాం. అట్లా మేము ఎంతోమంది వస్తే రైతులకు, అంటే రైతులకు ఈజీ. ఇప్పుడు మంత్రి దగ్గర పోయి సెక్రటరియట్ పోవడము, లేక ముఖ్యమంత్రి గారిని కావాలంటే కాస్త ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. రైతులు దాంతోపాటు మేమేం చేస్తున్నామంటే రైతులకు ఇబ్బంది కాకుండా మేమే జిల్లాలకు వెళ్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఈరోజు కమిషన్ వస్తున్నది, ఇంటిమేట్ చేయండి సంబంధిత అధికారులకు, అగ్రికల్చర్ కానివ్వండి, సెరికల్చర్ ఎన్నడూ లేని విధంగా ఇప్పటి వరకు ఈ కమిషన్ వేయడం రాజకీయపరమైన దురుద్దేశంతో మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు, కానీ అది అవాస్తవం. రైతులకు రుణమాఫీ జరుగుతుంది. అక్కడక్కడ కొన్ని ఒడిదుడుకలతో కొందరు అవ్వలేవు, వాళ్ళని అప్లికేషన్ తీసుకురమ్మని చెప్పాం. సంబంధిత అగ్రికల్చర్ అధికారులకు కూడా ఈ రాష్ట్ర స్థాయిలో కూడా మేము వారికి ఆదేశించడం జరిగింది. మీరు ఇమ్మీడియట్గా రైతులకు తీసుకొని క్లియర్ చేయండి, ఆ ఇబ్బందులకి తొలుగుతారని చెప్పేసి. అది కూడా మేము ఇక్కడ కమిషన్లో చైర్మన్ గారు 7 సభ్యులం ఉంటాం, అందుబాటులో ఉంటాం. మాకు సంబంధిత స్టాఫ్ అధికారులు ఉంటారు. వారికి చెప్పి ఈ ప్రాబ్లం ఎక్కడిది, ఎక్కడి నుండి వచ్చింది, ఎవరి ప్రాబ్లం ఎవరికి పంపాలా, ఇమ్మీడియట్ రెటిఫై పంపుతున్నాం. గవర్నమెంట్కి పంపడం, జిల్లాలో పంపడమా, జిల్లా స్థాయి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ చేయడం అనేది చేస్తూ ఉన్నామని. రైతులకు చాలా ఈజీ, అంటే ఎంత ఈజీ అయింది. గతంలో ఒక అధికారిని కలవాలన్నా ఇబ్బంది ఉండేది, ఒక జిల్లా స్థాయి అధికారిని ఒక రైతు. ఈరోజు దురదృష్ట పరిస్థితి ఏమంటే రైతులు అధికారుల దగ్గరికి పోతే కొందరు అసలు ఎట్లా చూస్తున్నారంటే అర్థం కాని పరిస్థితి. ఇంకా నిజంగా చెప్పాలంటే రైతు అనేటువంటి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆయన ప్రాబ్లం సాల్వ్ చేయాలి. రైతు దేశానికి వెన్నెముక. రైతు లేని మన జీవితాలు లేవు. రైతు రాత్రింబవళ్ళు కష్టపడితే చెమటోడ్చి ఎన్నో కష్టాలతో పంట పండించి తీసుకొస్తే ఆయన పండించిన పంటతో మన 4-5 ఏళ్ళు మన నోట్లో పోతున్నాయంటే ఈరోజు రైతు పుణ్యమని బతుకుతున్నాం. ఏ స్థాయిలో ఉండని, దేశానికి రాజైనా తల్లికి కొడుకు అన్నట్టుగా ఏ స్థాయిలో ఉన్న నాయకుడైనా కింది బీదవాడైనా ఒక ముద్ద తింటేనే బతకడానికి, ఆ ముద్ద రావాలంటే రైతు కష్టపడాలి. రైతునే దుర్భర పరిస్థితులు చూస్తూ ఉన్నారు. దురదృష్టం ఇంకో ఏమంటే ఈ దేశంలో దేశ పరిస్థితుల దృష్ట్యా ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎన్ని ఉత్పత్తులు అవుతున్నాయి, ఆ ఉత్పత్తిదారు లేక ఇండస్ట్రీదారు చేసిన ఏమంటే పరిశ్రమకు సంబంధించి వాడు చేసిన వస్తువుకు వాడు ధర నిర్ణయించుకుంటాడు. కానీ రైతు రాత్రింబాలు కష్టపడుతాడు. పాపం ఆయన పండించిన పంటకి నాకు ఈ ధరకు అమ్ముతానే ధర నిర్ణయించుకునే పరిస్థితుల్లో ఈ రోజు వరకు కూడా ఈ భారతదేశంలో లేదు. కనుక మేము కమిషన్ ద్వారా కోరుతా ఉన్నాం, సంబంధిత అధికారులను కోరుతా ఉన్నాం, ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. ఇప్పుడు కొన్ని సమస్యలు కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని సబ్సిడీస్ రావాలి, కొన్ని స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమ్స్ ఇస్తున్నాయి. మేము కూడా సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రిని ఈ మధ్యకాలంలో కలుద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. గతంలో మన పార్లమెంటు సభ్యుల్ని పంపిస్తే మా పార్లమెంట్ సభ్యులు కూడా కొందరితో మాట్లాడేసి వచ్చారు. ఇంకా పంటలు పండించడానికి పంటలు ఇంకా ఏమేమి బాగుంటాయనేసి మహారాష్ట్ర కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, ఇవన్నీ విజిట్ చేద్దాం అనుకుంటున్నాం మేము. అంటే ఇంకా రైతులకు ఏ విధంగా చేద్దామనేసి. కనుక రైతు కమిషన్కి బాధ్యతలు చాలా ఉన్నాయి. రైతు కమిషన్ ద్వారా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి కానీ సంబంధిత అధికారులు కానీ నివేదికలు పంపిస్తూ ఉన్నాము. వారు వాటి రైతు సంబంధించిన సమస్యని క్లియర్ చేస్తూ ఉన్నారు. దానితో పాటు మేము మా కమిషన్కి రైతు నాయకులని, రైతులని మా కమిషన్కి పిలుచుకొని ఇప్పటివరకు కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకొని చర్చించడం జరిగింది. అసలు మీ సమస్య ఏంది, మీకు ఇబ్బందులు ఏంది, ఆ ఇబ్బందులో భాగంగా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి తెలియాలంటే వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఉదాహరణకు మేము మా కమిషన్ ద్వారా మా అగ్రికల్చర్ సంబంధిత అధికారులకు కూడా మేము అడ్వైజ్ ఏం చేస్తూ ఉన్నామనంటే రైతులని ఈ వరి ఒకటే కాకుండా ఇంకా సాగు పంటలకు మా కమర్షియల్ క్రాప్స్ సైడ్, ఉదాహరణకి కూరగాయలు,
కూరగాయల మన దగ్గర పంట తగ్గింది ఇప్పుడు. కూరగాయలన్నీ మనకు ఇతర రాష్ట్రాలకి వస్తున్నాయి. ఉదాహరణకు మన నిజామాబాద్ జిల్లాలో చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా అంటే మనకు అన్ని మహారాష్ట్ర నుండి మనకు వస్తున్నాయి కూరగాయలు. వాడేం చేస్తాడు, కూర అక్కడికి వెళ్ళి వాడు కొన్న రేటు, వాడు ట్రాన్స్పోర్ట్ రేటు, వాడు అటెండరు, వాడిని ఏమో రేట్లు అన్ని కలిపి రేట్లు వేసేసరికి మన కూరగాయల ధరలు పెరిగినాయి అంటున్నాం. కనుక మేము అందరికీ రైతులకు, ఏ జిల్లాకు పోయినా రైతులకు అండ్ హార్టికల్చర్ సంబంధిత అధికారులకు ఏం చేస్తున్నాం, కూరగాయల పక్షాన మళ్లించండి.